తెలుగు రాష్ట్రాల సీఎంలను దావోస్ పర్యటన కలిపింది. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. మంత్రులతో కలిసి వెళ్లిన సీఎంలలో దావోస్లో కలుసుకున్నారు. ఇక జ్యూరిచ్ చేరుకున్నటువంటి ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారుల బృందం అదే ఎయిర్పోర్ట్లో అప్పటికే అక్కడ ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. తెలుగు రాష్ట్రాల ఇద్దరు సీఎంలు, మంత్రులు ఒకే చోట కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చిత్రంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, శ్రీధర్ బాబు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దావోస్ పర్యటనలో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి భారీగా పెట్టుబడులు కానీ, ఆంధ్రప్రదేశ్ కి భారీగా పెట్టుబడులతో కూడుకుంటున్న వ్యవహారం జరిగితే భారీగా నిధులు రావటం కానీ, మొత్తంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించేందుకు కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్ పర్యటన చేస్తా ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరువురు కూడా ఆ దావోస్ పర్యటనకి బయలుదేరి వెళ్లిన నేపథ్యంలో ఇరువురు కూడా రెండు రాష్ట్రాలకి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కూడా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన తనయుడు ఐటీ శాఖ మంత్రి, అలాగే ఆంధ్రప్రదేశ్ లోని జాతీయ మంత్రి అయిన ముగ్గురు కూడా దావోస్ పర్యటనకు వెళ్లారు. పెద్ద ఎత్తున కూడా నిధులు రాబట్టడం కోసం, ప్రాజెక్టులు రాబట్టడం కోసం కూడా 3 రోజుల పర్యటన నిమిత్తం అర్ధరాత్రి 1:45 గంటలకు జ్యూరిచ్ కి బయలుదేరి వెళ్లిన నేపథ్యం. మొత్తానికి బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ప్రమోషన్ తో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు సాధించేందుకు కూడా 5 రోజుల పాటు అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కూడిన ఆంధ్రప్రదేశ్ ఈ బృందం పర్యటించే పరిస్థితి ఉంది. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వెంట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తో పాటు ఇరువురు కేంద్ర మంత్రులు కూడా వెళ్లి ఆంధ్రప్రదేశ్ కు భారీగా పెట్టుబడులు తీసేందుకు ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే జ్యూరిచ్ లో ఉన్న భారత రాయబారితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఈ భేటీలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన పలు రకాల ప్రాంతాలలో అభివృద్ధిలో ఒక పక్క రాజధాని ప్రాంతం కానీ, మరో పక్క విశాఖపట్నం కేంద్రంగా కానీ, ఈ రెండింటినీ బేరీజు చేసుకొని ఆంధ్రప్రదేశ్ కు ఎలాంటి పెట్టుబడులతో ఎలాంటి నిధులు రాబట్టాలనే దాని మీద ప్రధానంగా చర్చలు కూడా జరిపారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాయబారితో కూడా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు కూడా ఆ రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడులు రాబట్టడం కోసం సమావేశమైన పరిస్థితి. ముఖ్యంగా హిల్టన్ హోటల్లో 10 మంది పారిశ్రామికవేత్తలతో కూడా చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. అలాగే హోటల్ హయత్ మీట్ అండ్ గ్రీట్ విత్ తెలంగాణ తెలుగు డయాస్పోరా పేరుతోనే రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించి ఆంధ్రప్రదేశ్ కు భారీగా నిధులు తీసుకొచ్చే పరిస్థితుల్లో ప్రయత్నాలు అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ని ప్రమోట్ చేయటమే కాకుండా పెట్టుబడులకు వారిని ఆహ్వానించడంపై ప్రధానంగా కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే అక్కడి నుంచి దాదాపుగా 4 గంటల పాటు రోడ్డు మార్గంలో ప్రయాణించి దావోస్ చేరుకోనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు రాత్రి పలువురు పారిశ్రామికవేత్తలతో కూడా డిన్నర్ మీటింగ్ లో పాల్గొనే పరిస్థితి ఉంది. అక్కడ డిన్నర్ మీటింగ్ లో పాల్గొన్న అనంతరం కూడా వారితో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన పలు ప్రాంతాలు, ఇటు పక్క రాయలసీమ గాని, మరోపక్క రాజధాని ప్రాంతం గాని, అలాగే విశాఖపట్నం పరిసర ప్రాంతాలు గాని, వీటన్నిటిలో కూడా పెట్టుబడులకి పరిశ్రమలు ఏర్పాటు చేయడం కోసం కానీ, అలాగే భారీగా ఇండస్ట్రీలు ఏర్పాటు చేసుకోవడానికి వనరుల గురించి కూడా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఇరువురు వారికి తెలియపరిచే పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ క్రమంలోనే అర్సెల్ఆర్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయిన లక్ష్మీ మిట్టల్ తో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీము సమావేశంగానున్నారు. దాదాపుగా 2వ రోజు సిఐఐ సెషన్ లో గ్రీన్ హైడ్రోజన్ అంశంపై కూడా చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే అదే విధంగా సోలార్ ఇంపల్స్, కోకోకోలా, అలాగే వెల్స్పన్, అలాగే ఎల్జీ, కాల్బర్గ్, సిస్కో, వాల్మార్ట్ ఇంటర్నేషనల్,
కాగ్నిజెంట్ అలాగే టెక్నాలజీస్ వంటి సంస్థలతో సీఈఓలతో కూడా చంద్రబాబు నాయుడు ఆయన టీము ఆంధ్రప్రదేశ్ లో భారీగా పెట్టుబడి తీసుకురావడానికి భేటీ అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి. అలాగే యుఏఈ ఎకనామిక్ మినిస్టర్ అబ్దుల్లా బిన్ తో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. అలాగే ఎకనామిక్ ఫోరం నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రామ్ కు సంబంధించి కూడా భారీగా నిధులు రాబట్టడం కోసం వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహిస్తున్న ఎనర్జీ ట్రాన్సిషన్ వేర్ పబ్లిక్ పాలసీ అలాగే మీట్స్ ప్రైవేట్ గోల్స్ అనే అంశంపై జరిగే చర్చలో కూడా చంద్రబాబు నాయుడుతో పాటు ఆంధ్రప్రదేశ్ టీం పాల్గొంటుంది. అలాగే ది నెక్స్ట్ వేవ్ పైనరింగ్ ది బ్లూ ఎకనామీ ఆఫ్ టుమారో చర్చా కార్యక్రమంతో సహా వివిధ జాతీయ అంతర్జాతీయ మీడియా సంస్థలు నిర్వహించే చర్చా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గురించి చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడెక్కడ ఎలాంటి భారీ పరిశ్రమలు పెడితే ఉపయోగకరంగా ఉంటుందని తెలియపరుస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి విధి విధానాలతో ముందుకు వెళ్తుందనే అంశం మీద కూడా ఈ మీడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు చెప్పనున్నారు. అలాగే మూడో రోజు పలు బిజినెస్ టైకూన్లతో కూడా చంద్రబాబు నాయుడు పైగా భేటీలు సమావేశాలకి చంద్రబాబు నాయుడు హాజరవనున్నారు. బిజీగా గడపనున్నారు. 4 రోజులు చంద్రబాబు బృందం దావోస్ నుంచి జూరిచ్ చేరుకొని అక్కడి నుంచి స్వదేశానికి రానున్నారు. అయితే నాగేశ్వరరావు, ఇరువురు సీఎంలు భేటీ అయిన నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలు కావచ్చు, లేదంటే 2 రాష్ట్రాల్లో పెట్టుబడులకు సంబంధించిన అంశాల మీద కావచ్చు, ఏమైనా చర్చించుకున్నారన్న దానికి సంబంధించి ఏమైనా వార్తలు వచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చిన పరిస్థితి ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గాని అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రేవంత్ అని ఇరువురు కూడా ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం కోసం ఓ పక్క చంద్రబాబు నాయుడుకున్న సీనియారిటీ, గతంలో చంద్రబాబు నాయుడు 2 రాష్ట్రాలకు కూడా ఆయన ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. ఇటు పక్క తెలంగాణకు సంబంధించి కూడా ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టచ్చు, తెలంగాణకు సంబంధించి ఎక్కడ పరిశ్రమలు పెడితే ఆ పరిశ్రమలు పెట్టిన వారికి ఉపయోగం, అలాగే తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగం అనేది కూడా ఆయన తెలియపరిచే పరిస్థితుల్లో ఉంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి కూడా చంద్రబాబు నాయుడు కొంతమేరకు ఉపయోగపడే పలు సూచనలు సలహాలు ఇస్తా ఉన్నారు. అలాగే 2 రాష్ట్రాలకు కలిపి కూడా పెద్ద ప్రాజెక్టులు వస్తే ఇరువురు కూడా ఎలా సపోర్ట్ చేశారు అనే దాని మీద కూడా అక్కడ వివిధ కంపెనీల సీఈఓలతో కానీ వివిధ కంపెనీల యాజమాన్యాలతో కూడా చర్చించనున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇరువురు రాష్ట్ర ముఖ్యమంత్రులు భారత రాయబారితో భేటీ అనంతరం కూడా భారత రాయబారి తరపునున్న ఏదైతే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశానికి కానీ పెట్టుబడులు ఇచ్చే వాళ్ళు ఎవరున్నారనే దాని మీద కూడా భారత రాయబారి ఆంధ్రప్రదేశ్ లోను ఇటు తెలంగాణలో కూడా పెట్టుబడులు పెట్టేందుకు చర్చించి ఈ 2 రాష్ట్రాల్లో కూడా అడుగులు ముందుకేసే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.